ఆస్కార్ లైబ్రరీ నిర్మాణంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళ పేర్లేంటి అన్నీ కూడా మీకోసం రికార్డ్ చేశాను. చూద్దామా? నీ పేరు చెప్పు. కుమార్. అమ్మ నీ పేరు చెప్పు. సంపత్. అలా సరే. సంపత్. పెద్దరాయుడు. మళ్ళీ ఒకసారి చెప్పు. అన్న నీ పేరు చెప్పు అన్న. రాజు. మళ్ళీ ఒకసారి చెప్పు. రాజు. మళ్ళీ ఒకసారి. తల్లి నీ పేరు మళ్ళీ చెప్పు. సారమ్మ. ఓకే. నీ పేరు కవిత. కవిత. శిరీష. ఇప్పుడు మీరు దాంట్లో లీడర్ వాళ్ళు ఒక ఆస్వాడ్ ఇట్లా చంద్రబాబు దగ్గర పోతే మీ ఫోటో మీ పేరు. అమ్మా ఈరోజు ఏం పని జరుగుతుందో చెప్పు. నువ్వు లేచి నిలబడి చెప్పు. రంధ్రాలు చెప్పు. అంతే గ్రంథాలయానికి పిల్లర్ పక్క తెస్తాను. రంధ్రాలని పిల్లర్ రంధ్రాలు తీస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. సార్ వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతోందండి. జస్ట్ ఒక 10-15 lakhsలో అయిపోతుంది అనుకున్నది ఇప్పుడు బడ్జెట్ వైజ్ బాగా పెరిగి ఆల్మోస్ట్ 40 lakhs దాకా పెట్టబోతున్నారు ఈ లైబ్రరీ కోసం. కొంత మా మామగారు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన కష్టార్జితాన్ని, ఆయనకు వచ్చే పెన్షన్ని 6 lakhs దాకా ఈ లైబ్రరీ కోసం ఆయన ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే వెనకాలన్న స్థలం కూడా కొంచెం ఇచ్చారు. చూసారా, ఇలా పక్కనే ఉంటుందన్నమాట ఇల్లు. ఇది మా ప్రహరీ కూడా లైబ్రరీకి ఇంటికి మధ్యలో ఉంటుంది. సో మీకోసం అని ఈ ఆస్కార్ లైబ్రరీ అది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది వీడియో తీశాను. మీరు ఇప్పుడు వెనకాల భాగం అన్నమాట, వెనక భాగం మీరు చూసారంటే పిల్లర్స్ కూడా ఆ కర్వ్ షేప్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వండుకు తినడానికి ఈ స్టవ్, గ్యాస్ అంతా. మీరు ఈ బ్యాక్ యార్డ్ అండి, ఇది అవార్డ్ ఆస్కార్ లైబ్రరీ బ్యాక్ యార్డ్ ఇది. సో చూసారా, అది ఓవల్ షేప్లో వచ్చింది వెనక భాగం, అంటే ఓ షేప్లో అన్నమాట. సో ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది గుడి. ఆ గుడికి ఆనుకునే ఉంటుందన్నమాట ఈ లైబ్రరీ. సో ఇప్పుడు మాకు గుడికి మధ్యలో ఈ లైబ్రరీ వచ్చిందనమాట. సో దిస్ ఇస్ ద టెంపుల్. బోస్ గారు ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉండేవారే, ఆ శివాలయం అదే అన్నమాట. సో మధ్యలో ఈ లైబ్రరీ వచ్చింది. ఇంతకు ముందర చాలా చిన్నదిగా ఉండేది లైబ్రరీ, కానీ ఇప్పుడు బాగా విశాలంగా చాలామంది వచ్చి కూర్చుని చదువుకోవడానికి అనుకూలంగా దీన్ని నిర్మించడం జరుగుతోంది. నేనైతే కెమెరా పట్టుకుని ఆ లైబ్రరీ చుట్టూతా ఒక ప్రదక్షిణం వేస్తున్నాను, మీకు అర్థం అవ్వాలనేసి. సో చూశారు కదా, అక్కడ వెనకాల మా ఇల్లు అన్నమాట, అత్తగారి ఇల్లు. సో ప్రతి మెతుకు మీద మనిషి పేరు రాసినట్టుగానే ప్రతి బిల్డింగ్, ఇప్పుడు ఈ ఆస్కార్ బిల్డింగ్ కోసం తెచ్చుకున్న ఇసుక, కంకర,
ఇంకా చువ్వలు ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయి ఈ లైబ్రరీ కట్టడానికని. సో మీకోసం కొంచెం దూరంగా వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ నిర్మాణాన్ని చూపిస్తున్నాను. సో ఇదండి ఆస్కార్ లైబ్రరీ నిర్మాణం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ రెడీ అయింది. మిగతాది ఈ చువ్వలన్నీ అర్ధరాత్రి తీసుకొచ్చి వేశారు. పాపం 80 ఏళ్ళ ముసలాడు మా మామగారు. ఆయన దగ్గరుండి మొత్తం అకౌంట్స్, ఆయన ఎంత శ్రద్ధగా అన్ని అకౌంట్స్ రాస్తున్నారంటే దీని గురించి చూడండి. టాప్ యాంగిల్లో మా టెర్రస్ నుంచి మీకు ఈ ఓవల్ షేప్లో కనిపించాలనేసి నేను తీశాను. చూడండి, ఇది ఓ షేప్లో వస్తుంది అన్నమాట ఆస్కార్ లైబ్రరీ. ఏమో చిన్నతనంలో అసలు అనుకుని కూడా ఉండరు ఇలా బోస్ గారు ఇలాంటి ఒక లైబ్రరీ మన ఊరికి కడతాము అనేసి. దేవుడి దయ. సో ఇదండి ఆస్కార్ టెర్రస్. అంటే ఒక్క ఫ్లోర్ వస్తుందన్నమాట. ఇప్పుడు అది కూడా రెడీ అయిపోయిందండి. చూసారుగా, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే వరంగల్ నుంచి వచ్చాను, వయా వరంగల్. మెయిన్గా ఈరోజు స్పెషాలిటీ గడప పూజ. బోస్ గారు రాలేదు, ఆయన ఎత్తుకోవద్దు, ఆయన పాట రాసుకుంటున్నారు. సో నేను ఒక్కదాన్నే వచ్చాను గడప పూజ చేయడానికి. నేను ఈ ఊరు గ్రామస్తులు మేమందరం దగ్గరుండి ఈ గడప పూజని నిర్వహించాలని డిసైడ్ అయ్యాము. ఇదిగోండి ఆస్కార్ లైబ్రరీ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ రెడీ అయిపోయింది. సో ఈ పూజని మీరు కూడా చూసేయండి. సో ఎంజాయ్ ద విజువల్ ఆఫ్ ఆస్కార్ లైబ్రరీ. నెక్స్ట్ కంప్లీట్ అయిన వీడియోని కూడా పెట్టబోతున్నాను, చూసి ఆనందించండి. ఈ గ్రామంలో న్యూస్ పేపర్ ప్రతి ఇంటికి వేయరండి, ఈ లైబ్రరీకి వేసి వదిలేస్తారు. ప్రతి గ్రామస్తులు కూడా అక్కడ లైబ్రరీకి వచ్చి ఆ న్యూస్ పేపర్ని చదువుకోవడం జరుగుతుంది. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుకునే వాళ్ళు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతారు, తెలుగు న్యూస్ పేపర్ చదివే వాళ్ళు తెలుగు న్యూస్ పేపర్ చదువుతారు. అలాగూ నేనైతే పాత లైబ్రరీలో పెద్దవాళ్ళందరూ కూర్చుని చదవటం నేను చూశాను. అది ఎలా చదువుతారంటే, ఒక న్యూస్ పేపర్ ఒక వ్యక్తి చదువుతున్నారని అంటే వాళ్ళకి అడ్డుగా ఆ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని వెనకాల భాగాన్ని ఇంకోళ్ళు చదువుతూ ఉంటారు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒకే న్యూస్ పేపర్ని ఇద్దరు చదువుతూ ఉంటారు. ఇంకా రచ్చబండ ముచ్చట్లు, అందరూ అక్కడే కూర్చుని ఊరు కథలన్నీ చెప్పుకుంటారనమాట. సో ఇది చాలా సూపర్ సెంటర్ ఈ లైబ్రరీ అనేది ఊరు వాళ్ళకి. సో వాళ్ళకి ఇప్పుడు అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం, ముసలాళ్ళు అందరూ, పిల్లవాళ్ళు అందరూ కూడా ఇక్కడ చేరతారు కదా పుస్తకాల కోసం అని, అదని ఇదని. సో అదంతా వాళ్ళు మిస్ అవుతున్నారనమాట. ఎప్పుడెప్పుడు ఇది తొందరగా కట్టేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. అంతే కదండి, ఇంతకు ముందర ఈ లైబ్రరీలో పనిచేస్తున్న లైబ్రేరియన్ ఆ అమ్మాయి ఏంటంటే ప్రతిరోజు ఒక పని ఉంటుంది కదా లైబ్రరీలో, చిమ్మడం అని, పుస్తకాలు సర్దటం అని, వచ్చి పుస్తకం తీసుకెళ్ళేవాళ్ళు, మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు, ఇలా చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళకి ఇప్పుడు పని లేకుండా పోయిందనమాట. సో ఈ లైబ్రరీ ఎప్పుడు ఫినిష్ అవుతుందా, మళ్ళీ పని ఎప్పుడు మొదలవుతుందా, జీతాలు అడగచ్చు చక్కగా. సో దానికోసమని పాపం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో
అందుకని మేము గబగబా దీన్ని నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పం చేసుకున్నారు బోస్ గారు. లాస్ట్ వీడియోలో శర్మ గారు అనే ఒక ఆయన్ని చూపించాం కదండి, వాళ్ళ తండ్రి గారు ఈయన, పెద్ద ఆయన. ఈయన చాలా సంవత్సరాలుగా ఈ గ్రామంలో పూజారిగా ఉంటున్నారు. ఎవ్వరికి ఏ పండగ వచ్చినా సరే, అది తద్దినం కావచ్చు, ఇంకో గృహప్రవేశం కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఏదైనా సరే ఈ పెద్ద ఆయనే చేస్తారనమాట. పెద్ద ఆయన, ఈయనకి టైం లేదంటే ఆ చిన్న ఆయన. అలాగూ వీళ్ళు ఆ గ్రామం పంతులు అన్నమాట. ఈయన పేరు రాజయ్య. చాలా మంచి చెయ్యండి. నా వంతు ఈ లైబ్రరీకి నేను ఏం చేస్తున్నానయ్యా అని అడిగితే, పని ఎక్కడా ఆగకుండా సంపూర్ణంగా పూర్తి అయ్యేటట్టు అన్నిటికీ అటెండ్ అవుతున్నాను. నేను చేసిన మా పెద్ద హెల్ప్ ఇదే, నా కాంట్రిబ్యూషన్ ఈ లైబ్రరీకి. చాలా విచిత్రంగా అనిపించింది నాకు. మా ఆయన తరపున నేను వేసుకున్న ఆ టవలే మా ఆయన అన్నమాట. అంటే ఈ ఊరు ఆచారం అది, భర్త పక్కన లేనప్పుడు ఆయన బదులు ఆయన అంగవస్త్రాన్ని ఇలాగ వేసుకుంటాం అన్నమాట. వేసుకుని పూజ చేయడం, ఇదేదో బాగుందే అనుకున్నాను. ఒక్కరు ఇవ్వడం మొదలెడితే అందరికీ ఇవ్వాలి అన్న ఒక ఆత్రం, అందరూ కూడా ఇలాగే మంచి చెయ్యాలి అన్న ఒక మంచి ఆలోచన అందరిలోనూ పుడుతుందండి. ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా చక్కగా బిల్డింగ్ కట్టడం చూసి, బోస్ గారి క్లాస్మేటే ఇంకో అతను అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉంటున్నాడు. అతను ఈ కాంపౌండ్లో మొత్తం అంతా మొక్కల్ని నేను ఇస్తాను అని చెప్పేసి అతను ముందుకొచ్చి ఇవ్వడం జరుగుతుందండి. ఇలాగే కాదు, చాలామంది పుస్తకాలని కూడా డొనేట్ చేశారు ఈ లైబ్రరీ కోసం అని. మేము అన్నీ భద్రపరిచి వీళ్ళకి ఇవ్వబోతున్నాము. అందరూ పుస్తకాలు ఇవ్వడమే కాకుండా మేము చాలా వరకు కొన్ని లక్షలకి పుస్తకాలు కూడా కొని దీంట్లో భద్రపరచడం జరుగుతుంది. అంటే గ్రామస్తులందరూ చదువుకోవడానికి వీలుగా, అంటే వాళ్ళకి ఒక పుస్తకం కోసం ఇంకో ఊరు వెళ్ళకుండా అన్నీ ఇక్కడే దొరికే సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ఈ ఊర్లో యాక్చువల్గా చాలా కోతులు ఉన్నాయండి. ఓకే, ఇంతకు ముందర ఉన్న ఒక లైబ్రరీ అయితే అది ఎంత బిల్డింగ్గా కట్టినా కూడా పెచ్చులన్నీ లేచిపోయినాయి అన్నమాట. అండ్ మోర్ ఓవర్ కోతులు తెలుసు కదా, తాండవం ఆడతాయి, పరుగులు తీస్తాయి, దూకుతాయి. ఆ వేగానికి ఎక్కడ ఆ రాళ్ళన్నీ కదిలి నెత్తి మీద పడతాయో అన్న భయం ఉండేది ఇంతకు ముందర. ఈ లైబ్రరీలో కూర్చుని చదువుతున్నప్పుడు కానీ నేను చూశాను. ఒక రోజున లోపలికి వెళ్ళి మొత్తం ఇది బోస్ గారు చదువుకున్న స్థలం అనేసి మొత్తం వీడియో తీశాను నేను. ఆ లైబ్రరీలో అప్పుడు నాకు అనిపించింది అనమాట, చాలా డేంజరస్గా ఉంది కదా అని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. గుడ్, ఒక అవకాశం వచ్చింది, దాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతోంది. ఈసారి అందరూ అద్భుతంగా ఫీల్ అవుతూ చాలా ఇక్కడ కూర్చుని చదవడానికే అందరూ రావాలి అని అనుకుంటున్నాను. ప్రతి క్షణం దీన్ని ఈ లైబ్రరీ చదువులందరినీ ఆకర్షించాలని, వాళ్ళందరూ అభివృద్ధి అయ్యి ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప వ్యక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది అందరిది. ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా
అద్భుతంగా అభివృద్ధి అవ్వాలని ఆ, మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి నేను. పెద్దలు అంటారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. నిజంగా అది వాస్తవం అండి. ఏంటంటే దీని నిర్మాణం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి క్షణం తీరిక లేకుండా మా మామగారు ఫుల్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి, అంటే ఒక గోడ కట్టిన తర్వాత ఎన్నిసార్లు నీళ్లు కొట్టాలో ఆ నీళ్ళని కూడా మా ఇంట్లో నుంచి, అంటే మా అత్తగారింట్లో నుంచి పైపులు వేసి వాళ్ళు సవ్యంగా కొట్టారా లేదా, నీళ్ళు ఒకసారి కొట్టి వదిలేసామనుకోండి అంత బలంగా ఉండదు గోడ. దాన్ని ప్రతిక్షణం క్యూరింగ్ చేయాలి. అది వాటర్ కొడుతూనే ఉండాలి. కొడుతూ ఉంటే చక్కగా అది గట్టిపడి బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేసి మా మామగారు చెప్తూ ఉంటారు. సో ఆయన ఇంతకు ముందర మా ఇల్లు కూడా అలాగే దగ్గరుండి కట్టించారు. దగ్గరుండి బ్రహ్మాండంగా కట్టించారు. ఇప్పుడు ఈ ఆస్కార్ బిల్డింగ్ని కూడా, లైబ్రరీని కూడా నిర్మాణం చేయడానికి చాలా శ్రద్ధ తీసుకుని, అంటే ఏ ఒక్క పరికరం రాలేదన్నా, అంటే సిమెంట్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, అన్నీ లెక్కేసుకునేవారు. ఎన్ని రాళ్ళు వచ్చి దిగినాయి, ఎన్ని సిమెంట్ బస్తాలు వచ్చి దిగినాయి, ఎంత లోడ్ కంకర మట్టి అన్నీ ఎంతెంత దిగింది అన్ని క్షుణ్ణంగా లెక్కలు రాసి పెట్టుకున్నాడండి. సో మనకి డెఫినెట్గా అలాగూ చూసి చేసేవాళ్ళు చాలా ముఖ్యం అండి. ఎందుకంటే నిర్లక్ష్యానికి దారి తీయకుండా భద్రంగా భద్రతతోటి కట్టడం అనేది చాలా ముఖ్యం. ఒంట్లో బాగాలేకున్నా సరే ఆయన ఈ స్థలాన్ని వదిలి రాలేదు. అంటే ఒక బాధ్యత తీసుకున్న తర్వాత దాన్ని సంపూర్ణంగా నెరవేర్చేంత వరకు అటు ఇటు కదలకుండా, ఆయనకి ఆఖరికి మందులు అన్నీ కూడా నేనే తీసుకొచ్చి జారేశాను మామగారికి. అలాగూ అంత శ్రద్ధగా పెద్దవాళ్ళు ఉంటే ఇంత శ్రద్ధగా పనిచేస్తారు అన్నదానికి నిదర్శన మా మామగారండి. అందరినీ గదమాయించి పని చెయ్యకపోతే వాళ్ళని ఉత్తేజపరిచి చేసేటట్టు చేసి, హిందీ వాళ్ళు కూడా దీంట్లో పనిచేశారండి, తెలుగు వాళ్ళే కాకుండా. ఆ బీహార్ బ్యాచ్ ఎవరో వచ్చి పనిచేస్తే కూడా హిందీలో వాళ్ళని హిందీలో తిడుతూ, తెలుగు వాళ్ళని తెలుగులో తిడుతూ అందరినీ బెత్తం పట్టుకుని టీచర్ లాగానే అన్ని దగ్గరుండి చేయించారు. ఈ లైబ్రరీకి ఇంటీరియర్లో కూడా బోస్ గారి పాటల రచన ఉంటుంది కదండి, అది ప్లేట్స్గా అక్కడక్కడ గోడల మీదకి రాబోతోంది. మొత్తం టోటల్ లైబ్రరీలో డిజైన్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఎవ్రీథింగ్ బోస్ ఇస్ ప్లానింగ్. ఆయన టేస్ట్ మేరకే మొత్తం అంతా కట్టబడుతోంది. ఈ గ్రామంలో ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు అప్పుడు ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా ఈ లైబ్రరీ ముందే జరుగుతుందండి. సో అది కూడా దృష్టిలో పెట్టుకునే కడుతున్నారు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం పదండి. సో పైకి వెళ్తే ఇలా మెట్లు, పైన కూడా లైబ్రరీలో జనాలు కూర్చుని చదువుకునేటట్టుగా చక్క విశాలంగా ఒక రూమ్ అది కడుతున్నారు. మీరు చూడండి ఎంత పెద్ద రూమ్. ఓకే, మొత్తం టేబుల్స్, చైర్స్ అన్నీ వేసి
చాలామంది ఒకేసారి కూర్చుని చదివేటట్టుగా ఒక రూము ఏర్పాటు చేస్తున్నారు. దట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ పైన ఇంకా టోటల్ టెర్రస్ అనమాట. టెర్రస్ ఉంటుంది. అసలు ఒక్కసారి చదవటం మొదలెడితే ప్రకృతిని చదవచ్చు, పుస్తకాలని చదవచ్చు, మనుషులని చదవచ్చు, కాలాన్ని చదవచ్చు, పక్షులని, జంతువులని అన్నిటినీ చదవచ్చు. చదవటం మటుకు మనం నేర్చుకుంటే చాలు. చదువు కానీ మన దగ్గర ఉంటే అసలు ఎవ్వరూ మనల్ని ఏమార్చలేరు అంత తొందరగా. అసలు అక్షరాలకి బ్యాంకే ఈ లైబ్రరీ కదా. ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు. మనం చదువుకున్న ఏ విషయమైనా సరే వృధా పోదండి. అక్షరాలన్నీ ఖచ్చితంగా అక్షింతలై తిరిగి వస్తాయి, ఆశీస్సులై తిరిగి వస్తాయి. ఆస్కార్ లైబ్రరీ ఇకపైన చల్లగరిగా అంటే చాలు. ఆస్కార్ లైబ్రరీ ఉన్న చల్లగరిగా అన్న పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోస్ గారికి ఎట్లాగైతే ఇంటర్నేషనల్ వైడ్ పేరు వచ్చిందో బెస్ట్ లిరిసిస్ట్ అని, అలాగూ ఈ ఆస్కార్ లైబ్రరీకి కూడా అంతే గుర్తింపు రావాలని. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎవరైనా గొప్పగా సాధించి చదువుల్లో గొప్పవాళ్ళయ్యి వాళ్ళు కూడా అంత ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నప్పుడు ఈ ఆస్కార్ లైబ్రరీ ఖచ్చితంగా అందరి దృష్టికి వస్తుంది. నేనైతే ఈ గ్రంథాలయం ఇది నిజంగా ఒక సరస్వతి ఆలయం అని ఫీల్ అవుతున్నాను. ఆ గ్రంథాలయంలో పుస్తకాలన్నీ లైన్గా నిలబడి ఉంటాయి. వాటిని మనం చదివామంటే మనల్ని నిలబెడతాయి. రాత్రి పగలు మనకి దారి చూపే వెలుగు నక్షత్రాలు అక్షరాలు. మనం శ్రద్ధతో ఏదైనా చదవచ్చు, అది వృధా అవ్వదు. ఏదో ఒక రోజున మనకి ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. అసలు గ్రంథాలయం నిజమైన టైం మిషన్ అండి. మనం ఒక పుస్తకం తెరిచి ఒక రాజుల కాలపు కథల్ని చదివామంటే మనం ఆటోమేటిక్గా ఆ కాలంలో ఆ రాజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఊహలు. అదేలాగా ప్రజెంట్ టెన్స్లో కూడా మనం ఏం చదువుతున్నామో దాంట్లోకి ఉంటాం మనం. అదేలాగా ఫ్యూచర్ జరగబోయే విషయాలు వాటి గురించి మనం చదువుతున్నప్పుడు మళ్ళీ మనం ఫ్యూచర్కి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. సో నిజమైన టైం మిషన్ ఈ గ్రంథాలయం. ఒక గ్రంథాలయంలో ఎన్నో రచనలు ఉంటాయండి. ఆ రచనలు రచించిన వాళ్ళు మరణించవచ్చు, కానీ వాళ్ళు రచించిన రచనకి మరణం లేదు. ఎవరు చదివితే చదివిన క్షణమే ఆ రచనకి ప్రాణం పోసుకుంటూ ఉంటుంది. సో మనతో ప్రపంచం మాట్లాడటం మానేసిన రోజున గ్రంథాలయంలో ఉన్న పుస్తకం మనతో మాట్లాడుతుంది. మనం తెరిచి చదివిన క్షణం మనతో మాట్లాడుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, వృద్ధుల దాకా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది గ్రంథాలయం. ఇంకా ఈ డప్పు ఇది ఎందుకు కొడతారు ఏంటి అని ఆలోచిస్తే అందరి ఏకాగ్రతగా అక్కడ జరిగే విషయాన్ని చూడటానికి ఈ డప్పు కొడతారండి. అది కాకుండా కొంతమంది అశుభంగా తుమ్ముతారు. తుమ్ముటమో లేదా అశుభం పలకడమో చేయకూడదు ఇలాంటి గొప్ప విషయం చేస్తున్నప్పుడు. అందుకని ఈ డప్పు వాయించడం, ఆ శబ్దం
శుభాన్ని కలిగించేటట్టుగా శబ్దాన్ని చేస్తారు. అందుకే ఈ గంట కూడా అందుకనే కొడతారు. టంగ 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 అని గంట కొట్టడం, శబ్దం చేయడం, ఇలాగ డప్పు వాయించడం, ఇవన్నీ అందుకే అన్నమాట. అందుకే చూడండి, గుళ్ళో కూడా హారతి ఇస్తున్నప్పుడు డప్పు కొడుతూ గంటలు మోగిస్తూ అది ఆ శబ్దం నిజంగా భక్తిని పెంచుతుందన్నమాట. అడవికి సింహం ఎంత ముఖ్యమో ఒక ఇంటికి సింహద్వారము అంతే ముఖ్యం. మన ఒంటికి మొహం ఎంత ముఖ్యమో ముఖము, అలాగే ఒక ఇంటికి ముఖద్వారం అంత ముఖ్యం అన్నమాట. దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు గడపకి. ఎందుకంటే ఇది లక్ష్మీ తాండవం ఆడుతూ ఉంటుందన్నమాట. ఈ గడప మొదల్లో మొత్తం పసుపు రాసి, ఎందుకు పసుపు రాస్తారు? ఆ గడప పాడవకుండా ఉండటానికి పసుపు రాసి దానికి కుంకుమ బొట్లు పెట్టి అలంకరిస్తారు. మనం బియ్యంలో కూడా అలాగే, మీరు బియ్యంలో పసుపు కలిపారనుకోండి, ఇంకా అది పాడవదు. పసుపు ఉండటం వల్ల అది యాంటీబయాటిక్ అన్నమాట. సో గడపకి పసుపు రాసి కుంకుమ పెట్టడం వలన లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. ఆ గడపని కాలుతో తొక్కబుద్ధి కాదు ఎవరికి, వెంటనే కుడికాలు పెట్టేసి దాటేస్తారు, అంతేగాని దాన్ని తొక్కరు ఎవరు. ఈ గడప చాలా విశాలంగా పెట్టించాము. కారణం, చాలామంది లోపలికి రావాలి, వాళ్ళు పైకి ఎదగాలి. అదే ముఖ్య ఉద్దేశం. పాఠశాలకి వెళితే ఉత్తి పిల్లలు మట్టుకే, అక్కడ చేరిన పిల్లలు మట్టుకే చదువుకోవచ్చు. అదే గ్రంథాలయానికి వస్తే కుటుంబం అంతా చదువుకోవచ్చు. నచ్చిన పుస్తకాలని చదువుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంటింటికి రామాయణం ఉంటుందండి, కానీ గ్రంథాలయ ఇంటికి మటుకు రామాయణం ఒక పుస్తకం అవుతుంది. భారతదేశం గొప్పతనం తెలియాలా? రండి, రామాయణం చదవండి. భారతదేశం గొప్ప ఔన్నత్యాన్ని తెలుసుకోవాలా? రండి, మహాభారతాన్ని చదవండి, భగవద్గీత చదవండి. ఈ ఆస్కార్ లైబ్రరీకి లైబ్రేరియన్, అతని పేరు చంద్రమౌళి. ఆయన భార్య, ఆయన ఇద్దరు కూడా ఈ లైబ్రరీలో పనిచేస్తారండి. భర్త ఏమో మొత్తం రిసెప్షనిస్ట్ లాగా కూర్చుని అందరి పేర్లు రాసుకుంటే, భార్య ఈ అమ్మాయి రాసి తను పెట్టి ముగ్గులు చక్కగా ఆస్కార్ లైబ్రరీని చిమ్మి తుడిచి, అసలు దైవ నీళ్లతో తుడిచి పడుతోంది, దుమ్మంతా దుడిపి ఆ పుస్తకాల మీద ఇంకెక్కడు అలాగో భద్రంగా చూసుకోబోయేది వీళ్ళిద్దరే. ఇంత అందంగా గడపని అలంకరించి ముగ్గులు వేసి అది ఉన్న దరిదాపుల్లో మనం కానీ కూర్చుని ఈ అమ్మాయి ఇంకా మన ఏదో ఒక క్షణం ఆ పుస్తకాన్ని తిరగేయటం జరుగుతుంది. ఏదో ఒకటి చదవడం క్లీన్ చేసి పుస్తకాల మీద నాకు అలాంటి అబ్సెషన్ ఉండేది. భద్రంగా చూసుకోబోయే అమ్మాయి ఈ అమ్మాయి. నేను పెద్దగా చదివేదాన్ని కాదు, బట్ అలవాటు చేసుకున్నాను. నేను పుస్తకాన్ని క్యారీ చేయడం, పుస్తకాన్ని చదవడం, దాంట్లో నచ్చిన అంశాన్ని మళ్ళీ మళ్ళీ చదవటం, ఇట్లాంటివన్నీ బాగా అలవాటు చేసుకున్నాను. అలాగూ చదువు మీద మక్కువ ఏర్పడి ఎట్లాగైనా సరే నేను రచించింది కూడా పుస్తకంలో రావాలి అని అనుకునేదాన్ని చాలాసార్లు. అనుకుని నేను ఇలాగ పుస్తకాలు చదువుతున్నానని తెలిసి నాకు మా ఆయన ఇన్ఫినిట్ థాట్స్ అనే పుస్తకం, మహత్రి అది, ఆ పుస్తకాన్ని
సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి నెల నాకు ఆ పుస్తకం వస్తుందన్నమాట. వస్తున్నప్పుడు నేను చదవడం మొదలెట్టాను ఆ పుస్తకాన్ని. నాకు విపరీతంగా నచ్చింది. ఎంత నచ్చింది అని అంటే, ఏ కొంచెం విరామం దొరికినా కూడా కూర్చుని ఆ పుస్తకాన్ని చదవటం మొదలెడుతూ ఉన్నానన్నమాట. అన్ని రోజులు నాకు పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నిద్ర వచ్చేసేది. ఎప్పుడైతే ఇన్ఫినిట్ థాట్స్ చదవడం మొదలెట్టానో, నాకు విరామం దొరికినప్పుడల్లా ఆ పుస్తకాన్ని కంటిన్యూ చేయడం అలవాటైపోయింది. అలవాటైపోయి ఆ ఫస్ట్ పేజ్లో ఇన్ఫినిట్ థాట్స్లో అందరూ కాలమ్స్ రాస్తారనమాట ఇన్ఫినిట్ థాట్స్కి. వాళ్ళ అనుభవం, ఈ ఇన్ఫినిట్ థాట్స్ ఎంత ఉపయోగపడింది వాళ్ళ జీవితానికి అనేసి రాస్తారు రచనలు. అలాగూ నేను కూడా ఒక రచన రాశాను. అసలు ఇన్ఫినిట్ థాట్స్ నాకు ఎలా ఉపయోగపడింది అనేసి. దాన్ని వాళ్ళు ప్రచురించారనమాట. ప్రచురించినప్పుడు నేను మా ఆయనకి చెప్పలా, ఇలా వాళ్ళు ప్రచురించారు అనేసి. చెప్పకుండా ఆయన ఆ ఇన్ఫినిట్ థాట్స్ చూడటానికి పుస్తకాన్ని తెరవబోయే టైంకి నేను దగ్గర వెళ్ళి నుంచున్నాను అనమాట. కొత్త పుస్తకం వచ్చింది కదా, అది ఆయన తిరిగేసి ఆ ఫస్ట్ పేజీని చూడంగానే ఆ మెయిన్ పేజ్ అనమాట అది ఫ్రంట్ పేజ్. దాంట్లో కరెక్ట్గా నేను రాసిన వ్యాసం ఉండిందనమాట. సుచిత్ర అనేసి. అంటే చాలామంది రచనలు రాస్తారు, రాసిన దాంట్లో నాది ఎంపిక అయిందనమాట. అయ్యి ఆ ఇన్ఫినిట్ థాట్స్లో నా పేరు రావడం, బూమరాంగ్ అనే ఒక కాలం అన్నమాట అది. ఆ బూమరాంగ్ అనే కాలంలో నా రచన వచ్చిందనమాట. సో అలాగూ నాకు ఈ ఇన్ఫినిట్ థాట్స్ ఉపయోగపడింది. అంటే చదువు నాకు ఎలా ఉపయోగపడింది అనేది. అంటే బాగా సరిగ్గా మనం చదువుకోవడం వలన ఎదుటి వాళ్ళు మనని ఏమర్చరు. అంటే మనకి చదువు లేదనుకోండి, ఆటోమేటిక్గా మనం డబ్బుల దగ్గర మోసపోతాం. ఇంకా ఎన్నో విషయాల్లో మనం మోసపోవాల్సి వస్తుంది చదువు లేకపోతే. సో అందరూ, మీరు పిల్లలకి ఏమన్నా బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారా, వాళ్ళకి మంచి చదువునివ్వండి. అది ఇస్తే చాలు. ఇంకా మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఎక్కడ గుడికి వెళ్ళటం ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా గ్రంథాలయానికి మటుకు వెళ్ళమని ప్రోత్సహించండి, చదవమని ప్రోత్సహించండి. అది పిల్లలకి చాలా మంచి భవిష్యత్తుని తీసుకొస్తుంది. మా వంతు మేము చేస్తున్నాము, ఇంకా మీ వంతు మీరు చక్కగా చదవండి, అంతే. అభివృద్ధి చెందండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ ఆస్కార్ లైబ్రరీకి రండి, చదవండి, ఆస్వాదించండి, ఎదగండి. ఇక్కడున్న రాళ్ళని చూస్తుంటే బోస్ గారి సాహిత్యం గుర్తొస్తుంది. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని. చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పాను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. అక్షరాలన్నీ ఒంటరిగా అవి అక్షరాలే, వాటిని కలిపే విధానంలో కలిపితే అది బోస్ గారి పాట అయినట్టు. గ్రంథాలయం ఉత్తి గ్రంథాలయమే. మీరు ఇందులోకి వచ్చి చదివి పైకొచ్చినప్పుడు అది సుగంధాలయం అవుతుంది. ఎన్నో చెట్లు వాటి ప్రాణత్యాగం చేస్తే ఇన్ని పుస్తకాలు అయినాయి. వాటిల్లో కొన్నన్నా మనం చదవాలి కదా, చదివి ప్రాణం పోయాలి కదా. అందుకోసమే రండి.
గ్రంథాలయానికి ఖచ్చితంగా రండి. ఈ గ్రంథాలయంలో పుస్తకాలు మిమ్మల్ని కంటతడి పెట్టించగలదు, కడుపుబ్బ నవ్వించగలదు, మిమ్మల్ని ఆలోచింపచేయగలదు. అందుకే రండి.